హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ట్ క్రాఫ్ట్ కోసం, ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ నిరుద్యోగుల కోసం మరొక మంచి గుడ్ న్యూస్ తీసుకురావడం జరిగింది. అయితే ఇది మన ఏపీలోనే కాకుండా తెలంగాణలో డైట్ కాలేజెస్ ఉన్నాయి. ఈ కాలేజెస్లో 86 సీనియర్ లెక్చరర్కి సంబంధించి లెక్చరర్ పోస్టులు తీశారు. ఈ పోస్టుల్లో అన్ని రకాలు కూడా ఉన్నాయి. అయితే ఇందులో మనకి ఆర్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా వాళ్ళు దగ్గర మనకి ఒక 3 పోస్టులు అయితే తీయడం జరిగింది. ఈ 3 పోస్టులు కూడా లెక్చరర్ కేటగిరీ, స్కూల్ అయితే కాదు. మీకు ఎప్పుడు తెలిసిందే, స్కూల్ వేరు, కాలేజీ వేరు, యూనివర్సిటీ వేరు. ఇప్పుడు తీసే పోస్టులు మాత్రం డైట్ కాలేజీకి సంబంధించి లెక్చరర్ పోస్టులు. సరే, ఈ లెక్చరర్ పోస్టులకి ఎలిజిబిలిటీ ఏంటంటే 50% లేదా 55%తో మార్కులు పాస్ అయ్యి బిఎఫ్ఏ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫైన్ ఆర్ట్స్తో పాటు ఫైన్ ఆర్ట్స్ కాకుండా అప్లైడ్ ఆర్ట్స్ అని ఉంది. బిఎఫ్ఏలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి 4 years, అప్లైడ్ ఆర్ట్స్ అంటే ఫైన్ ఆర్ట్స్లో 5 years కోర్సు. ఇది కానీ అది కానీ చేసి ఉండాలి. మార్కుల పరంగా అయితే కనీసం 55% పాస్ అయ్యి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. దీనికి శాలరీ కూడా పే స్కేల్ పట్టుకుని మనం 58,850 రూపాయల నుంచి 1,37,050 రూపాయల వరకు కూడా వీళ్ళ శాలరీస్ చూపించడం జరిగింది. లెక్చరర్ శాలరీ బేసిక్కే 58 ఉందంటే దగ్గర మినిమం మనకి 1,00,000 వరకు రావచ్చు అన్నమాట స్టార్టింగే. అలాగే దీనికి ఎంపిక విధానం అంటే దీన్ని ఏ విధంగా ఈ పోస్ట్కి తీసుకుంటారంటే రాత పరీక్ష, ఇది ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. లేదా ఓఎంఆర్ షీట్ ఇచ్చి దాని ప్రకారం కూడా ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఈ 2 అయిన తర్వాత మీరు పాస్ అయ్యి ఇంటర్వ్యూ ద్వారా మాత్రం తీసుకుంటారు. అంటే రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ, ఈ రెండింటి మీద వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. దీనికి అప్లికేషన్కి వచ్చేటప్పటికి స్టార్ట్ అయిపోయింది 24వ తారీఖు 6వ తేదీ 2026, అంటే జూన్ 24 నుంచే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఆన్లైన్ దరఖాస్తులకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే 29వ తారీఖు జూలై నెల 2026వ సంవత్సరం. స్టార్టింగ్ ఏమో 24/6, చివరి తేదీ ఏమో 29/7వ నెల. ఇక పరీక్ష తేదీ ఎప్పుడంటే ఎగ్జామ్ డేటు నవంబర్ నెల 2026వ సంవత్సరం నవంబర్ నెలలో ఉంటుంది. డేట్ అయితే అదే నెలలో ఉంటుంది, ఇంకా మెన్షన్ చేయలేదు. దీనికి ఎగ్జామ్ ఫీజు కూడా 1000 రూపాయలు పెట్టడం జరిగింది. దీని క్వాలిఫికేషన్స్ కానీ దీని డీటెయిల్స్ కానీ మీకు ఏమన్నా అవసరమైతే కనుక వెబ్సైట్లోకి వెళ్ళి TGPSC గవర్నమెంట్ ఇన్ అని కొట్టాలి. www.tgpsc
government.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే మీరు వాడు క్లియర్గా అందులో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. లేదా తెలుగులో అయితే కనుక మీరు ఏమీ లేదు, గూగుల్లోకి వెళ్ళి తెలంగాణ రిక్రూట్మెంట్ అని కొట్టగానే రిక్రూట్మెంట్లో చూపిస్తుంది. మరి ఇది చాలామందికి డౌట్ ఏంటంటే, సార్ ఇది తెలంగాణ వాళ్ళకి కదా, ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా? వాడైతే లిస్ట్ ప్రకారం అయితే ఏపీ వాళ్ళకి ప్రత్యేకించి ఇవ్వలేదు, కానీ వాడు లోకల్ అన్న పదం ఉపయోగించాడు. అంటే లోకల్ నాన్ లోకల్ ఉన్నప్పుడే లోకల్ ఉపయోగిస్తాడు. కాబట్టి లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మిగతా వాళ్ళు ఎవరు అప్లై చేసినా నాన్ లోకల్ కేటగిరీలోకి వస్తారు. ఇది మన ఏపీలో ఉన్నవాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానీ బయట వాళ్ళు కానీ తెలంగాణలో స్థిరపడి ఉంటారు. వాళ్ళు కూడా మనలాగే పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి ఇది నా దృష్టిలో ఒక మంచి జీతంతో ఉన్నటువంటి మన డ్రాయింగ్ పోస్ట్, ఆర్ట్ లెక్చరర్ పోస్ట్. కాబట్టి ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి పోస్టుల కోసం నేను తప్పనిసరిగా మంచి వీడియోలు చేస్తూ మీ ముందుంటాను. ఇది చాలామందికి దూర ప్రాంతాల వారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలీదు, వాళ్ళందరి కోసం చేస్తున్న వీడియో ఇది. నిజంగా మంచి ఇన్ఫర్మేషన్ అనిపించి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ ఇవ్వండి. నేను చాలాసార్లు చెప్పాను, మీరు ఇచ్చే లైక్ మాకు చాలా బూస్టింగ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్లో ఎలాంటి మంచి వీడియోలు లేకపోతే మంచి యూజ్ఫుల్ వీడియోస్, జాబ్ ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి మరో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో ఉంటాను. అంతవరకు ఈ వీడియో వీక్షించండి. థ్యాంక్ యూ.